రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఇకపై నేరస్తుల ఆటలు సాగవు. టెక్నాలజీ రూపంలో వారికి చెక్ పెట్టేందుకు రోబోకాప్ అర్జున్ వచ్చేసింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో విధుల్లో ఉన్న ఈ హ్యూమనాయిడ్ రోబో తన ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఇద్దరు పాత నేరస్తులను పక్కాగా గుర్తించింది. రోబోలో నిక్షిప్తం చేసిన డేటాబేస్తో అనుమానితుల ముఖాలను క్షణాలతో పోల్చి కంట్రోల్ రూమ్కు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా రైల్వే భద్రతలో టెక్నాలజీ సృష్టించిన ఈ సంచలనం నేర నియంత్రణలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, రోబోని ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం కూడా ఇటువంటి నేరస్తులను పట్టించేందుకు అయితేనే ఇతర నేరాలు అరికట్టేందుకు అయితేనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇద్దరు పాత నేరస్తులు వరుసలు చెందిన ఇద్దరు పాత నేరస్తులు హ్యూమనాయిడ్ రోబో అర్జున్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో పట్టుకుంది. శివ బంగారు అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రైల్వే పోలీసులు దేశంలో తొలిసారి ఈ రైల్వే భద్రతలో రోబో వినియోగించడం సంచలనంగా మారింది. స్టేషన్ ప్రాంగణంలోనే అర్జున్ విధంగా అప్పటికే నేరస్తు వివరాల ఫోటోలను రోబోలో అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ ఈ రోబో గుర్తించడం జరిగింది. అనుమతి గుర్తించి మొత్తం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా పాత నేరస్తులను గుర్తించి వెంటనే సమాచారం మొత్తం కూడా తెలుసుకున్నటువంటి కంట్రోల్ పంపడం జరిగింది. రోబో నుంచి సమాచారం అందుకున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ నారాయణ, ఎస్ఐ వి కీర్తిరెడ్డి నేతృత్వంలో బృందం అంతా కూడా అప్రమత్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి శివ బంగారు అనే ఇద్దరు నేరస్తులను కూడా జరిగింది. వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వారి టికెట్లు కూడా కొనుగోలు చేయకుండా మొత్తం కూడా రైల్వే స్టేషన్లో తిరగటం, వాళ్ళని గుర్తించడం, అప్పటికే ఈ రోబోలో వీళ్ళ ఫోటోలు మొత్తం కూడా అప్లోడ్ చేయడంతో వీళ్ళని గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరిని గుర్తించుకుని విచారణ చేస్తే వీళ్ళిద్దరు రాయగడ్డ పోలీస్ స్టేషన్లో వీళ్ళపై తీవ్రమైన కేసులు, దొంగతనాలు, దోపిడీలు, దాడులు కేసులు కూడా గుర్తించింది. ఈ సంఘటనపై అధికారులు అయితేనే డిఆర్ఎం అయితే మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఏ పర్పస్ దీన్ని ఏర్పాటు చేస్తే పర్పస్ సక్సెస్ అయింది. ఇక్కడ నుంచి ఈ రైల్వే స్టేషన్లోకి ఇటువంటి దొంగలు రావాలంటే హడలెత్తిపోయే విధంగా ఈ పోలీస్ రోబో వ్యవస్థ తీరు అయితే మొత్తం కూడా టెక్నాలజీని ఏఐ ద్వారా ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం అనేది దేశంలోనే తొలిసారి ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఇది సక్సెస్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి రోబోల్ని ఏర్పాటు చేస్తే నేరస్తులు ఈజీగా గుర్తించవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే సహజంగా నేరస్తులు దొంగతనాలు, నేరస్తులు ఆ రైలు ద్వారా ప్రయాణించే, ఎందుకంటే బస్సు దొరికిపోతామని రైలు ద్వారా తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల రైలు ప్రయాణాలు చేస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరు శివ బంగారు కూడా రాయగఢలో అన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులో భాగంగా వీరు దొంగతనాలు, దోపిడీలు చేసి తప్పించుకునేందుకు, ఇతర నేరాలు చేసేందుకు ప్రయాణిస్తున్నారు. అందులో భాగంగానే విశాఖ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. వాళ్ళకి అక్కడ ఒక టికెట్ కూడా కూడా రావడంతో రోబో వెంటనే అక్కడ తిరుగుతున్న గుర్తించడం జరిగింది. గుర్తించి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే అప్రమత్తం జరిగింది. ఇదంతా కూడా చకచక మొత్తం కూడా ప్రజలు కూడా రైల్వే కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైన నేరస్తులు దోపిడీదారులు అయితేనే ఈ విధంగా రోబో గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా మొత్తం కూడా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు పెడితే మంచి ఫలితాలు వస్తాయని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.